ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోవాలంటే ఒక కంపెనీ గుడ్ అని మాత్రమే చూడటం సరిపోదు. కంపెనీ ఎక్సలెంట్ అయినా కూడా దాన్ని రాంగ్ వాల్యుయేషన్ వద్ద కొనుగోలు చేస్తే మనకు లాసెస్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఒక మంచిని కూడా చాలా హైకి కొనేస్తే రిటర్న్స్ వీక్ అవుతాయి. అందుకే మనం వాల్యుయేషన్ నేర్చుకోవాలి. వాల్యుయేషన్ అంటే ఒక కంపెనీ యొక్క రియల్ వర్త్, ఇంట్రిన్సిక్ వాల్యూ ని తెలుసుకోవడం. వాట్ ఈస్ వాల్యుయేషన్? మార్కెట్ వాల్యూ స్టాక్ మార్కెట్లో కనిపించే కరెంట్ ప్రైస్. ఇంట్రిన్సిక్ వాల్యూ కంపెనీ యొక్క యాక్చువల్ వాల్యూ, ఎర్నింగ్స్, అసెట్స్, లయబిలిటీస్ ఆధారంగా. వాల్యుయేషన్ ఆర్ట్ సైన్స్. ఒకే డేటా ఉపయోగించిన ఇద్దరు అనలిస్ట్స్ కి వేర్వేరు వాల్యుయేషన్స్ రావచ్చు. మిస్టర్ ఎక్స్ అనుకుంటున్నాడు కంపెనీ ఏ ఫ్యూచర్ లో 5x గ్రోత్ అవుతుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ ఒక 100 రూపాయలు. మిస్టర్ వై అనుకుంటున్నాడు సేమ్ కంపెనీ 2x మాత్రమే గ్రోత్ అవుతుంది, ఇంట్రిన్సిక్ వాల్యూ 60 రూపాయలు. అంటే అజంప్షన్స్ మీద ఆధారపడి వాల్యూ చేంజ్ అవుతుంది. టైప్స్ ఆఫ్ వాల్యుయేషన్. 1. రిలేటివ్ వాల్యుయేషన్. రేషియోస్, PE, PB, EV, EBITDA ఎట్సెట్రా యూజ్ చేసి కంపేర్ చేస్తాం. ఎగ్జాక్ట్ నంబర్ అవసరం లేదు. కాంపిటీటర్స్ లేదా హిస్టరీతో కంపేర్ చేసి స్టాక్ చీప్ ఆర్ ఎక్స్పెన్సివ్ అని డిసైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్, టాటా మోటార్స్ PE 16 ఉంటే ఇండస్ట్రీ PE 20 నుంచి 26 వరకు. అంటే టాటా మోటార్స్ రిలేటివ్లీ చీప్. అబ్సొల్యూట్ వాల్యుయేషన్. కంపెనీ ఫ్యూచర్ ప్రాఫిట్స్, క్యాష్ ఫ్లోస్ ని ఎస్టిమేట్ చేసి వాటిని ప్రెజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేస్తాం. DCF మెథడ్. ఎగ్జాక్ట్ ఇంట్రిన్సిక్ వాల్యూ క్యాల్క్యులేట్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ స్టాక్ ట్రూ వాల్యూ ఒక 100 రూపాయలు అని వస్తే మార్కెట్లో అది 70 రూపాయలు అయితే అండర్ వాల్యూడ్, కానీ 140 రూపాయలు అయితే ఓవర్ వాల్యూడ్. వాల్యుయేషన్ రేషియోస్ రిలేటివ్ వాల్యుయేషన్ లో ఉపయోగించేవి. PE, ప్రైస్ టు ఎర్నింగ్స్, కరెంట్ ప్రైస్ EPS. PB, ప్రైస్ టు బుక్ వాల్యూ, ప్రైస్ బుక్ వాల్యూ. EV, EBITDA, ఎంటర్ప్రైజ్ వాల్యూ, EBITDA. KPI based ratios, hotels price per room, social media price per user, asset management price, AUM. High quality companies usually higher multiples, PE, PB తో ట్రేడ్ అవుతాయి. Absolute valuation, DCF method. DCF discounted cash flow method. 1. ఫ్యూచర్ ప్రాఫిట్స్ ఎస్టిమేట్ చేయాలి. 2. వాటిని టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఆధారంగా ప్రెజెంట్ వాల్యూకి డిస్కౌంట్ చేయాలి. 3. కంపెనీ పర్పెచువల్ వాల్యూ కూడా యాడ్ చేసి టోటల్ ఇంట్రిన్సిక్ వాల్యూ కనుక్కోవాలి. వారెన్ బఫెట్. The intrinsic value of a company is the discounted value of the cash that can be taken out of a business during its lifetime. Problems in DCF. Too many assumptions avasaram. Perpetual value మీద ఎక్కువ weightage ఉంటుంది. Retail investors కి కాస్త complicated. Exit multiple approach, relative valuation లో ఒక practical method. మనం ఒక స్టాక్ కొనేటప్పుడు ఎంట్రీ ప్రైస్, EPS, PE నోట్ చేసుకోవాలి. ఫ్యూచర్ లో ఎగ్జిట్ చేసే సమయంలో PE రేంజ్, EPS గ్రోత్ అజంప్షన్స్ తో రిటర్న్స్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, కరెంట్ EPS 50 రూపీస్, కరెంట్ PE 20, ప్రైస్ 1000 రూపీస్. ఎగ్జిట్ సమయంలో PE డ్రాప్ అయ్యి 10 అయితే ప్రైస్ 500 రూపాయలు, లాస్. ఎగ్జిట్ సమయంలో PE రైజ్ అయ్యి 25 అయితే ప్రైస్ 1250 రూపాయలు, profit. Conclusion. Relative valuation easy for retail investors, simple ratios, less assumptions. Absolute valuation, DCF, accurate కానీ assumptions ఎక్కువ కావాలి. Practical గా మనం relative valuation, exit multiple approach ఎక్కువగా యూజ్ చేయాలి. ఒక స్టాక్ ను కొనడానికి ముందు ఎప్పుడూ మార్కెట్ ప్రైస్ వర్సెస్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంపేర్ చేయాలి.